వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కవిత భుజంపై కాంగ్రెస్ తుపాకీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు రిటైర్డ్ పోలీస్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు, వెల్లడించిన వివరాలు ఎలా ఉన్నా కవిత ఇటీవల చేసిన కామెంట్లు దర్యాప్తులో కీలకం కానున్నాయి. ఆమె లేవనెత్తిన అంశాలను సిట్ పోలీసులు కేటీఆర్ ని విచారించే సమయంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇంటల్లుడి ఫోన్ ని కూడా ట్యాప్ చేశారు. సిగ్గుండాలి. కేటీఆర్ భార్య ఫోన్ను ఇదే తీరులో ట్యాపింగ్ చేస్తే ఆయన ఊరుకునేవాడా అని కవిత ఇటీవల కామెంట్ చేశారు. బహిరంగంగానే ఆమె ఈ కామెంట్లు చేయడంతో పోలీసులు ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తుంది. ఆమె భుజం మీద తుపాకీ పెట్టి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లను పోలీసులు టార్గెట్ చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఆయన అంటూ ప్రభాకర్ రావు చెప్పనే చెప్పారు. ఒక సాక్షిగా లేదా ఒక బాధితురాలిగా కవితను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ కొద్దిమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితులుగా పరిగణించిన పోలీసులు వారి నుంచి వివరాలను సేకరించారు. స్టేట్మెంట్లు రికార్డు చేశారు. పోలీసుల దగ్గరున్న వివరాలతో పోల్చి చూసి వారి ఫోన్లు ట్యాపింగ్ అయి ఉంటే కొన్ని ఆధారాలను రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కవిత విషయంలోనూ విచారణకు పిలిచి అదే తరహాలో వివరాలను తీసుకునే అవకాశం ఉంది. ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో కూడా ఆరా తీసే అవకాశం ఉంది. బాధితుడిగా కవిత భర్తను కూడా ఎంక్వైరీకు పిలిచి కాల్ డేటా మొదలు ఇతర టెక్నికల్ ఎవిడెన్స్లను పోలీసులు సేకరించే అవకాశం ఉంది. కవిత చేసిన కామెంట్లను ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు లైట్గా తీసుకున్నా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా కేటీఆర్, హరీష్ రావును విచారణకు పిలవడంతో రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కవిత కామెంట్లను ఇప్పటిదాకా సీరియస్గా పట్టించుకోకున్నా భవిష్యత్తులో ఆమెను ఎంక్వైరీకి పిలిస్తే ఆమె ఎలాంటి ఎవిడెన్స్లను చూపుతుందనే గుబులు గులాబీ నేతలకు పట్టుకుంది. స్పష్టమైన ఎవిడెన్స్లు ఉన్నట్లయితే తప్పించుకోవడానికి ఆస్కారం ఉండకపోవచ్చనే భయము వెంటాడుతుంది. ఆమె దగ్గర ఎవిడెన్స్లు ఉండే అవకాశం ఉందా? పోలీసుల దగ్గర ఉన్న వివరాలు ఏవైనా రూఢీపరుస్తాయా? స్టేట్మెంట్లలో ఎలా చెప్పినా ఆ ఎవిడెన్స్లు ఏమైనా పట్టిస్తాయా? ఇలాంటి ఆందోళన గులాబీ లీడర్లో నెలకొంది. హరీష్ రావు విచారణకు వెళ్లేంత వరకు ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ గురైందని ప్రజల్లో ఓపెన్ టాక్ ఎలా ఉన్నా తగిన ఆధారాలను పోలీసులు ఆయన ముందే ఉంచడం గమనార్హం. ఇప్పుడు కవిత భర్త ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ ఇలాంటిదే రిపీట్ అవుతుందేమోననే ఆందోళన నేతలను వెంటాడుతుంది.